friends, how are you? Welcome back to Vaibhav Techzone. So I'm on topic వచ్చి నోట్ప్యాడ్ గురించి నేను కొన్ని నోట్స్ రాశాను. ఇంకా వాళ్ళ గురించి తెలుసుకుందాం. Let's start. Introduction. Notepad is a word processing software that can be used for typing text quickly and easily. అంటే నోట్ప్యాడ్ అనేది ఒక వర్డ్ ప్రాసెసింగ్ సాఫ్ట్వేర్ అన్నమాట. అది దాంట్లో మనం టైప్ చేసిన టెక్స్ట్ క్విక్లీగా ఇంకా ఈజీగా అయిపోతుంది. నోట్ప్యాడ్ ఈజ్ మెయిన్లీ యూస్డ్ ఫర్ టెక్స్ట్ ఫైల్స్. నోట్ప్యాడ్ అనేది బాగా యూజ్ చేసేది ఎందుకంటే టెక్స్ట్ ఫైల్స్ గురించి యూజ్ చేస్తారనమాట. ఎక్స్టెన్షన్ ఆఫ్ ఫైల్ .txt అనమాట. హౌ టు ఓపెన్ నోట్ప్యాడ్ ఎలా ఓపెన్ చేయాలంటే ఫస్ట్ మనం సర్చ్ బార్లోకి వెళ్ళి నోట్ప్యాడ్ అని టైప్ చేసిన తర్వాత దానిపైన డబుల్ క్లిక్ చేసిన తర్వాత మనం నోట్ప్యాడ్ విండోలోకి వెళ్తాం. ఇది నోట్ప్యాడ్ విండో అనమాట. మనకి నోట్ప్యాడ్లో టైటిల్ బార్, మెనూ బార్, కర్సర్, వైట్ డాక్యుమెంట్ ఏరియా ఉంటుంది అనమాట. టైటిల్ బార్లో అన్టైటిల్డ్ అని బై డిఫాల్ట్గా వస్తుంది. మెనూ బార్లో మనకి ఫైల్, ఎడిట్, ఫార్మాట్, వ్యూ ఇంకా హెల్ప్ అనే ఆప్షన్స్ ఉంటాయి. మనకి నోట్ప్యాడ్ విండోలో మనకి బ్లింక్ అవుతున్న లైన్ని కర్సర్ అంటాం అనమాట. దీన్ని వైట్ ఏరియా అంటాం అనమాట. మనకి మెనూ బార్లో ఫైల్ అనే ఆప్షన్స్లో మనకి కొన్ని రిబ్బన్స్ వస్తాయి. ఏంటంటే ఈ న్యూ విండో, హెల్ప్, సేవ్ యాస్, పేజ్ సెటప్, ప్రింట్, ఎగ్జిట్ అనమాట. ఇప్పుడు మనం ఏదైనా టైప్ చేస్తే నోట్ప్యాడ్ విండోలో అది క్లియర్ అయిపోవాలంటే మనం బ్యాక్ స్పేస్ నొక్కకుండా ఇంకా ఈజీ వెళ్ళు ఏంటంటే ఫైల్లోకి వెళ్ళి న్యూ అనే ఆప్షన్ నొక్కితే మనకి అది బేగా క్లియర్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు మనము ఫైల్లో న్యూ విండో సెలెక్ట్ చేసుకుంటే మనకి నోట్ప్యాడ్ విండో ఇంకొకటి వస్తుంది అనమాట. ఇప్పుడు నోట్ప్యాడ్లో మనం ఎలా సేవ్ చేసుకోవాలంటే ఫైల్లోకి మనము ఇప్పుడు సేవ్ చేయాలనుకుంటే నోట్ప్యాడ్ విండోలో ఎలా అంటే ఫైల్లోకి వెళ్ళి ఇక్కడ సేవ్ కానీ సేవ్ యాజ్ కానీ నొక్కచ్చు మనము. ఇప్పుడు సేవ్ చేసుకుంటే మనము సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడ అన్టైటిల్డ్ ఉన్న దాంట్లో ఇక్కడ మనకి అలా వస్తుంది అనమాట సేవ్ చేసుకోవాలంటే. ఇప్పుడు మనము ఫైల్ నేమ్ ఇక్కడ మనం సేవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఫైల్ నేమ్ అడుగుతుంది. ఇక్కడ నేను వైష్ణవ్ అని రాసుకున్నాను. ఇక్కడ అన్టైటిల్ ఉన్నది ఇక్కడ వైష్ణవ్ అని వచ్చేస్తుంది అనమాట. చూడండి. ఇప్పుడు మనం సేవ్ చేసిన ఫైల్ని ఓపెన్ చేసుకున్నట్టే ఇప్పుడు చూడండి ఎలానో. ఇప్పుడు మనం ఫైల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి ఓపెన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మనము సేవ్ చేసిన ఫైల్ని అక్కడ టైప్ చేసి మనకి ఇప్పుడు మనము చేసిన ఫైల్ ఓపెన్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనము ఫైల్లో నొక్కిన తర్వాత ఓపెన్ అనే ఆప్షన్ వస్తుంది. తర్వాత అప్పుడు మనము సేవ్ చేసిన ఫైల్ని ఇంకో విండో అపియర్ అవుతుంది అనమాట. అప్పుడు మనము టైప్ చేసిన ఫైల్ ఇప్పుడు మనం సేవ్ చేసిన ఫైల్కి నేమ్ పెట్టిన తర్వాత అది ఇప్పుడు మనకి ఓపెన్ చేసుకోవాలంటే అందులో ఓపెన్ అని నొక్కి మనం క్రియేట్ చేసిన ఫైల్ నేమ్ నొక్కితే చాలు. ఇప్పుడు అందులోకి వెళ్ళిన తర్వాత ఓపెన్ అని నొక్కితే సరిపోద్ది. ఫైల్ నేమ్ నొక్కిన తర్వాత ఓపెన్ అని నొక్కితే చాలు. ఇప్పుడు క్లోజ్ అవ్వాలంటే ఫైల్లోకి వెళ్ళి ఎగ్జిట్ అని నొక్కొచ్చు. లేకపోతే ఇక్కడ టైటిల్ బార్లో మనకి క్రాస్ ఇక్కడ 3 ఉన్నాయి కదా, మీ క్రాస్ సింబల్ నొక్కితే చాలు అనమాట. ఇక్కడ ఎలా చూపిస్తుంది ఇక్కడ క్లోజ్, మినిమైజ్, రీస్టోర్ డౌన్ ఇవన్నీ ఉంటాయి కదా, అవి నొక్కితే చాలు. షార్ట్ కట్స్ న్యూకి కంట్రోల్ N నొక్కితే చాలు. న్యూ విండోకి కంట్రోల్ షిఫ్ట్ N, ఓపెన్కి కంట్రోల్ O, సేవ్కి కంట్రోల్ S, ప్రింట్కి కంట్రోల్ ప్రింట్. ఇప్పుడు ఎడిట్లో కట్కి కంట్రోల్ X, కాపీకి కంట్రోల్ C, పేస్ట్కి కంట్రోల్ V, డిలీట్కి DEL, రీప్లేస్కి కంట్రోల్ H, విండోకి కంట్రోల్ Z, సెలెక్ట్ ఆల్కి కంట్రోల్ A. ఇప్పుడు నేను కంప్యూటర్లో ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ మనం సెర్చ్ బార్లోకి వెళ్ళి నోట్ప్యాడ్ అని టైప్ చేద్దాం. నోట్ప్యాడ్ అని టైప్ చేసిన తర్వాత దానిపైన క్లిక్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ చూడండి, దీన్ని టైటిల్ బార్ అంటాము. ఇక్కడ అన్టైటిల్ అని బై డిఫాల్ట్గా వస్తుంది మనకి. ఫైల్, ఎడిట్, ఫార్మాట్, వ్యూ ఇంకా హెల్ప్ ఉన్నాయి కదా, వీటిని మెనూ బార్ అంటాం. ఇక్కడ బ్లింక్ అవుతున్న లైన్ని కర్సర్ అని అంటాం. దీన్ని వైట్ డాక్యుమెంట్ ఏరియా అంటున్నాం.
ఈ కర్సర్ ద్వారా మనం నెక్స్ట్ క్యారెక్టర్ అనేది టైప్ చేస్తాం. చూడండి అలా. హాయ్, నేను వైభవ్. వైభవ్. ఇంకోటి ఇక్కడ చూడండి, అన్టైటిల్డ్ అని దగ్గర మనకి స్టార్ మార్క్ వచ్చింది, అంటే ఇది మనం సేవ్ చేయలేదని. ఇప్పుడు ఫైల్లోకి వెళ్ళి ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇందాక వచ్చింది రిబ్బన్స్ అనమాట ఇవి. ఇప్పుడు మనము సేవ్ చేసుకోవాలంటే అది సేవ్ కానీ సేవ్ యాజ్ కానీ నొక్కచ్చు. ఇప్పుడు నేను సేవ్ యాజ్ నొక్కున్నాను. ఇక్కడ చూడండి, నేను లైక్ ఏదైనా పెట్టుకున్నాను. చూడండి ఇక్కడ హాయ్ అని ఏదైనా పెట్టుకున్నాను. హాయ్ గో, హాయ్ గో అని పెట్టుకున్నా. ఇంకోటి ఇక్కడ చూడండి, అన్టైటిల్ దగ్గర మనకి హాయ్ గో, ఇప్పుడు మనం పెట్టిన నేమ్ వచ్చేసిందిలే, హాయ్ గో అని వచ్చేసింది. ఇంకోటి ఇక్కడ చూడండి, గుడ్. గుడ్ అని టైప్ చేశాను నేను ఇక్కడ, గుడ్ అండ్ నేమ్ అని పెట్టినా. ఇంకోటి ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం ఇది సేవ్ చేయలేదని అర్థం. ఫైల్లోకి వెళ్ళి సేవ్ నొక్కితే సేవ్ అయిపోయింది. అదే కానీ ఇప్పుడు మనకి న్యూ విండో ఓపెన్ అవ్వాలంటే ఫైల్లోకి వెళ్ళి న్యూ అని నొక్కితే ఇప్పుడు మనకి ఇదంతా బ్లాంక్ ఏరియా అయిపోతుంది. కొంచెం చూడండి, ఇప్పుడు నేను ఏదైనా టైప్ చేస్తున్నాను, ఇంకా నేను సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఏదైనా సేవ్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ నేను టైప్ చేశాను. అదే ఇప్పుడు మనకి న్యూ విండో ఓపెన్ అవ్వాలంటే న్యూ విండో ఫైల్లోకి వెళ్ళి న్యూ విండో అన్న ఆప్షన్ నొక్కితే సరిపోద్ది. ఇప్పుడు మనము ఇందాకలా సేవ్ చేసిన ఫైల్ ఓపెన్ అవ్వాలంటే ఫైల్లోకి వెళ్ళి ఓపెన్ అనే ఆప్షన్ నొక్కి ఇక్కడ మనం సేవ్ చేసిన ఫైల్ నేమ్ నొక్కచ్చు. లైక్ హాయ్ గో. మనం సేవ్ చేసిన ఫైల్ ఇది కూడా ఇప్పుడు ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు మనం ఎగ్జిట్ అవ్వాలంటే మెనూ బార్లో ఫైల్ అనే ఆప్షన్లోకి వెళ్ళి ఎగ్జిట్ అని నొక్కి, లేదా ఇక్కడ టైటిల్ బార్లో టాప్ రైట్ కార్నర్లోకి వెళ్ళి క్లోజ్ అనే ఆప్షన్ క్లోజ్ అని నొక్కితే సరిపోద్ది. ఇప్పుడు నేను ఎగ్జిట్ అయిపోతున్నా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.